నీ ఎడల దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉన్నతమైనదండి. బాగా గుర్తించండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక చాలా, నీ మీద దేవునికి ఉన్న ఇమేజ్ చాలా ఉన్నతమైనది. నువ్వు ఒకవేళ కోరుకుంటే నువ్వు కొంతవరకు కోరుకోవచ్చు, నేను ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా భవిష్యత్తు ఎలా ఉండాలని ఒక రేంజ్ కోరుకోవచ్చు, ఒక రేంజ్. కానీ నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడో ఉండాలి, నీ ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నువ్వు ఏలుబడి చేసేవాడిగా ఉండాలి, నువ్వు కిందనున్నవాడిగా ఉండకూడదు, నువ్వు పైన ఉన్నవాడిగా ఉండాలి. నువ్వు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. నువ్వు పైన ఉన్నవాడిగా ఉండాలి, నువ్వు జయించేవాడిగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలి, అనేకులను దీవించేవాడిగా ఉండాలి, ఒకరి ఎదుట నువ్వు చెయ్యిని ఇచ్చేవాడిగా ఉండాలి, అంతేగాని చెయ్యి చాచేవాడిగా ఉండాలి. అది దేవుని ఇమేజ్. నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఎలాంటిదంటే చాలా గొప్ప ఇమేజ్ను దేవుడు ఉంచుకున్నాడు నీ మీద. కానీ నువ్వు వాటిని ఏం చేస్తున్నానంటే సరైన రీతిగా నువ్వు దాన్ని ఆలోచించట్లేదు. చిన్న చిన్న వాటికి ప్రభు దగ్గర అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ప్రభువుకు దూరం అవుతున్నా, దేవుని సన్నిధికి దూరం అవుతున్నా, ఆత్మీయ జీవితానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఒకప్పుడు లైఫ్ బాగుంది అని అనుకుంటున్నావేమో, అప్పుడు స్థితిగతులే బాగున్నాయి అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త.